అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం ఏమిటో మనం ఇంతవరకు చాలా తెలుసుకున్నాము. దాన్ని ఆచరణలో పెడుతున్నాము, ఫలితాలను అనుభవిస్తున్నాము. ముందుకెళ్దామా? ఆదేశించటం అనే పద్ధతి ఒక మాట వెనుక ఉన్న భావాన్ని, నమ్మకాన్ని బట్టి అందులోకి శక్తి వచ్చి చేరుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మన తరపున కదులుతూ మన మాటకే వత్తాసు పలుకుతోందని తెలుసుకున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం, మన ధీమా పుంజుకుంటాయి. శక్తికి శక్తిని జోడించటానికి మనం ప్రయత్నించుతాం. మానసికమైన ప్రయాస, బలవంతం, ఒత్తిడి పెనుగులాటగా ఉండకూడదు. ఎప్పుడు కలుసుకుంటామో చెప్పమని తనకి అదే పనిగా ఫోన్ చేస్తూ ఆమె పనిచేసే చోటికి పోయిన ఒక యువకుడి మీద ఒక యువతి ఆదేశం అనే పద్ధతి ఉపయోగించింది. అతన్ని వదిలించుకోవటం ఆమెకు చాలా కష్టంగా తోచింది. ఆమె ఈ క్రింది ఆదేశాన్ని వల్లెవేసింది: నేను దేవుడి దగ్గరకు పంపుతున్నాను. అతను ఎప్పుడూ తను ఉండవలసిన చోటే ఉన్నాడు. నేను స్వేచ్ఛగా ఉన్నాను, అతను కూడా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇక నా మాటలు అనంతమైన మనసులోకి చొచ్చుకొనిపోయి నిజము కావాలని ఆదేశిస్తున్నాను. అలా జరిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ యువకుడు వెంటనే ఆమె జీవితం నుంచి మాయమయ్యాడు. ఆ తరువాత ఆమె అతన్ని చూడలేదు. నేల అతన్ని మింగేసినట్లు అయ్యింది అంటుందామె. మరొక విషయాన్ని ఆదేశిస్తారు. అది మనలోనే స్థాపించబడుతుంది. మన మార్గం వెలుగుతో మెరిసిపోతుంది అని చెప్తుందామె. అంటే మనం మనస్ఫూర్తిగా, తపనతో మనం ఏది అంటే అది జరిగి తీరుతుంది. శాస్త్రీయమైన వాస్తవాన్ని మనకి మనం అందించుకోవటం ఏమిటి తెలుసుకుందాము. 1. మానసిక ఇంజనీరులా ప్రవర్తించి భవ్యమైన, గొప్పదైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇంతకు ముందే ప్రయోగాల ద్వారా రుజువు చేయబడ్డ పద్ధతులను ఉపయోగించుకోవటం. 2. మన కోరికే మనం చేసే ప్రార్థన. మన కోరిక నెరవేరినట్లు ఇప్పుడే ఊహించుకుందాం. దాని వాస్తవాన్ని అనుభూతి ద్వారా తెలుసుకుందాం. మన ప్రార్థనకు సమాధానం దొరికినంత ఆనందం కలుగుతుంది. 3. ఫలితాలను సాధించడానికి సులభమైన మార్గాలను ఇష్టపడదాం, ఖచ్చితమైన మానసిక విజ్ఞాన సాయంతో. 4. మన మనసులో దాగి ఉన్న చిత్రశాలలో మనం ఆలోచించే ఆలోచనల ద్వారా మనం నవనవలాడే ఆరోగ్యాన్ని, విజయాలన్నింటినీ, సంతోషాన్ని నిర్మించుకోగలం. 5. ఎల్లప్పుడూ మన ఉపచేతనలోని అనంతమైన తెలివితేటలు ఉన్నాయి. మన చైతన్యమైన ఆలోచనలకు నేరుగా ప్రతిస్పందన లభిస్తుందనడానికి మనం వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేద్దాం. 6. మన కోరికలు తప్పక ఫలించటం, ముందే చూడగలిగిన ఆనందాన్ని, శాంతిని అనుభవిద్దాము. మన మనసులోని ఊహా చిత్రాలు ఏవైనా సరే, మనం ఆశించిన విషయాలు, మనం చూడని రుజువుల సారాంశమే ఇవి. 7. మనసులోని ఒక ఊహా చిత్రం 1000 మాటల పెట్టు. మన మనసులోని చిత్రాలను నమ్మకం వెన్నంటి ఉన్నట్లయితే మన ఉపచేతన దాన్ని నిజం చేస్తుంది. 8. ప్రార్థన చేసేటప్పుడు మానసికమైన ప్రయాసను, ఒత్తిడిని దగ్గరకు రానివ్వొద్దు. నిద్ర లాంటి మగతలోకి జారుకొని మన ప్రార్థనకు సమాధానం దొరికిందన్న భావనతోనూ, అవగాహనతోనూ మనల్ని మనం జోకొట్టుకుంటూ నిద్రపోదాము. 9.
కృతజ్ఞత నిండిన హృదయం విశ్వంలోని సంపదలకు చేరువగా ఉంటుంది. 10. అంగీకరించటం అంటే అది చాలా ఉందని నొక్కి వక్కాణించటం. ఇక మనం ఈ మానసిక ధోరణి నిజమని ఎప్పుడూ నమ్మితే దానికి విరుద్ధమైన రుజువులు ఎన్ని ఉన్నప్పటికీ మన ప్రార్థనలకు సమాధానం లభిస్తుంది. 11. దేవుడి ప్రేమ కీర్తి గురించి ఆలోచిస్తూ సామరస్యం, ఆరోగ్యం, శాంతితో నిండిన తరంగాలను ఉత్పత్తి చేద్దాము. 12. మనం నిజమని భావించి ఆదేశించినది జరుగుతుంది. సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, సమృద్ధిని ఆదేశిద్దాము. విన్నారు కదా, అర్థమైనవి కదా. వీటన్నింటినీ మనం ఈ 12 పాయింట్లను మన బ్రెయిన్లో పెట్టుకొని మన సబ్కాన్షియస్ మైండ్కి ఆదేశాలు ఇస్తూ ముందుకు వెళితే అన్నీ నిజమై మన కళ్ళ ముందు కనబడతాయి. మనం ఆ ఆనందాలలో మునిగి తేలుతూ ఉంటాము. ఆ అదృష్టాలు మనతోనే ఉన్నాయి. కాకపోతే మనం వాటిని బయటికి తెచ్చుకోవటం మన చేతుల్లో ఉంది, మన ఆలోచనలో ఉంది, మన నేర్పులో ఉంది, మన తపనలో ఉంది. ఉంటాను. రేపు మళ్ళీ కలుస్తాను.